టైం ఇచ్చి అతని అనుభవాలు రాజకీయాలు అంటే మీకు చెప్పేవి కావాలి ఏం లేదంత సీక్రెట్. కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎట్లుంటాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ 2 సార్లు ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు, ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను. హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే. అప్పుడు బిల్ క్లింటన్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆయన స్పీచ్ విన్నాను, చంద్రబాబు నాయుడు స్పీచ్ విన్నాను. మీ సేవా కేంద్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఎమ్మడి ఇవ్వచ్చో ఇవన్నీ కూడా చూసినాం. కానీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో వారు చేసే పనులకు ఆ రోజు నేను బాగా ఫాలో అయినాను. బహుశా అందుకనే ఉన్నది ప్రజలు కూడా 6వ సారి నన్ను గెలిపించాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా. బాబు గారు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే, దానిమ్మడే ట్రైన్ కారిడార్ విషయం కూడా చాలా స్పీడప్గా మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం, మీరు కూడా ఫాలో చేస్తున్నారు. త్వరగా చేద్దామని చెప్పి ఇంకొక కొత్త విషయం వారికి చెప్పడం జరిగింది. మన్ననూరు అంటే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ నుంచి శ్రీశైలం వరకు. శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అయినా దేశం మొత్తం దక్షిణ కాశీగా పిలుస్తారు. దానికి పోవాలంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉండదు, ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు. అక్కడ సరిపోని కాటేజీ లేవు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక 52 కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో మీరు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ చేయండి అని చెప్పి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటబడి ఇప్పుడు డిపిఆర్ శాంక్షన్ చేయడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాదాపు 7,400 కోట్ల అవుతున్నట్టు అంచనాది. ఎందుకంటే రోడ్ వైండింగ్ ఛాన్స్ లేదు, టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు 4 లేన్ ఇయ్యరు, సింగిల్ లేన్ కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ప్లస్ టైగర్స్ వస్తాయని చెప్పి ఫ్లైఓవర్ తీసుకొని సింగిల్ ఎలివేటెడ్ కారిడారు, దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు. ఇప్పుడు ప్రజెంట్ 7,400 అని అప్రాక్సిమేట్ ఇంకా పెరగొచ్చు. అది తప్పకుండా శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి నాకు గడ్కరీ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ఫీల్డ్ మాకు బందర్ పోర్ట్ వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ ఒకటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ 8 లేను, 6 లేన్ రోడ్డు, 2 లేన్ ఏమో విలేజెస్ బై సర్వీస్ రోడ్. అది నెక్స్ట్ మంత్ టెండర్, జనవరి ఎండింగ్. అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం విజయవాడ రావాలంటే 2 గంటలు 3 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కు గంటన్నర ముందు పోవాలి, మళ్ళీ ఆడికెళ్ళి మన గన్నవరంకి వెళ్ళి సిటీకి రావాలి అంటే 6-7 గంటలు పడుతుంది. కనీసం ఇప్పుడు 6 లేన్ 8 లేన్ చేస్తే 2.5-3 గంటల్లో విజయవాడ చేరుకుంటారు. ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అమరావతి వరకు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినది తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసిండ్రు.